హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ సూపర్‌గా ఉన్నారనుకుంటున్నా. ఈ వీడియోలో మనం సేలం న్యూ బస్ స్టాండ్ నుండి కొల్లి హిల్స్‌లో ఉన్న ఫేమస్ ఆగాయి గంగాయి వాటర్ ఫాల్స్‌కి మనం గవర్నమెంట్ బస్సులో ఎలా వెళ్ళాలో క్లియర్‌గా చూడబోతున్నాం. బడ్జెట్‌లో ఎలాంటి రిస్క్ లేకుండా ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో, ఇక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. ప్రస్తుతం మనం సేలం రైల్వే స్టేషన్ దగ్గరైతే ఉన్నామండి. మీకక్కడ కనిపిస్తుంది కదా బస్సు. ఇక్కడి నుంచే మనం వెళ్ళబోతున్నాం. బస్సయితే ఎక్కేసా. సేలం రైల్వే స్టేషన్‌లో 24 గంటలు బస్సులైతే సర్వీస్ అయితే ఉంటుంది. ప్రస్తుతం మన సేలం న్యూ బస్ స్టాండ్‌కైతే వచ్చేసాం. ఇదే మనం సేలం న్యూ బస్ స్టాండ్. మీకక్కడ కనిపిస్తుంది కదా! అదే కొల్లి హిల్స్‌కి వెళ్ళే బస్సు. ఎక్కేసా. ఇక బస్సయితే స్టార్ట్ అయింది. ఇక చూద్దాం. ప్రస్తుతం అయితే 4 గంటల జర్నీ అయితే ఉంటుంది. సేలం న్యూ బస్ స్టాండ్ నుండి కొల్లి హిల్స్ వరకు. మీరు చూడొచ్చు. రోడ్ అయితే చాలా మంచిగా అయితే ఉంది. ప్రస్తుతం ఇప్పుడే మనం ఒక చెక్ పోస్ట్ దగ్గరకైతే వచ్చాం. ఇదే స్టార్టింగ్ అండి. కొల్లి హిల్స్ ఘాట్ రోడ్‌కి. మొత్తం 70 హెయిర్ పిన్ బెండ్స్ అయితే ఉంటాయి. మీరు చూడొచ్చు, అక్కడ పోలీస్ గూడా ఉన్నారు. ఇకపోతే సేలం న్యూ బస్ స్టాండ్‌లో ఉదయం 4:30 నిమిషాలకైతే బస్ అయితే ఉంటుంది. మీరు తప్పకుండా అది మిస్ అవ్వద్దు. ఫస్ట్ బస్ అది. ఇప్పుడైతే మనం ఘాట్ రోడ్ వైపైతే వచ్చేసామండి. చాలా అంటే చాలా ప్రమాదకరంగా ఉంది ఈ ఘాట్ రోడ్. మీరు చూసుకోవచ్చు. సింగిల్ వే కదా! 2 వైపుల నుంచి గూడా బస్సులు, లారీలు వస్తా ఉంటాయన్నమాట. ప్రస్తుతం అయితే ప్రయాణం అయితే కొనసాగుతుంది. చాలామంది ఫోన్స్ తీసి ఫోన్స్‌లో రికార్డ్ చేస్తా ఉన్నారు. ఈ ఘాట్ రోడ్‌లో మలుపులు ఇవన్నీ కూడా. మలుపులైతే చాలా అంటే చాలా థ్రిల్లింగ్‌గా ఉన్నాయండి. బస్సు అటునుంచి ఇటు ఊగుతా ఉంటుంటే ఎక్సలెంట్‌గా ఉంది. ఒక్కోసారి భయం గూడా ఏస్తుంది. మీరు చూడొచ్చు, 72 హెయిర్ పిన్ బెండ్స్ మలుపులైతే ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ఆహ్, ఏంటిది బైక్స్‌పై వచ్చేవాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా రండి. మీరు చూడొచ్చు, బైక్స్‌పై వచ్చేవాళ్ళు హారన్ కొట్టి మరీ రావాల్సుంటుంది. ప్రతిసారి గూడా మలుపుల్లో హారన్స్ అయితే కొట్టండి. చాలా డేంజరస్‌గా అయితే ఉంది ఈ మలుపులన్నీ కూడా. మీరిప్పుడు చూస్తున్నారు కొల్లి హిల్స్ యొక్క వ్యూ ఘాట్ రోడ్ నుండి. మీరు చూడొచ్చు, ఇక్కడ చాలామంది అయితే బైక్‌లైతే ఆపి ఉన్నారు వ్యూ పాయింట్ చూడడానికి. కొంతమంది రోడ్డుకి అడ్డంగా గూడా బైక్‌లైతే ఆపారండి. దానివల్ల బస్సయితే పూర్తిగా టర్న్ అయితే తీసుకోవడం లేదు. మీరక్కడ చూడొచ్చు, ఒక వ్యక్తి అడ్డంగా అయితే ఆపున్నాడు. మీరు చూస్తున్నారు కదా! బ్యాక్‌కెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మళ్ళీ బస్సు వెనక్కొచ్చి మళ్ళీ ముందుకైతే వెళ్తుంది. దయచేసి బైక్స్ మీద వచ్చేవాళ్ళు బైక్స్‌నైతే ఒక సైడ్‌కి ఆపండి. మలుపుల దగ్గర ఆపొద్దు. వ్యూ పాయింట్స్ చూడండి. కాకపోతే నిర్దిష్ట ప్రదేశాల్లో మాత్రమే బస్సులనైతే ఆపండి. ప్రస్తుతం మనం ఒక ఆలయం దగ్గరైతే బస్సు ఆగిందండి. ఆలయం నుంచి ఒక వ్యక్తి అయితే హారతి పళ్ళాన్ని తీసుకొనైతే బస్సులోకి వచ్చారు. మీకు చూడొచ్చక్కడ. గంట గూడా కొడుతున్నారు. అందరూ కూడా హారతయితే తీసుకుంటున్నారు. మీరు చూడొచ్చు. ఇక బస్సు మళ్ళీ సెమ్మేడుకైతే చేరిపోయిందండి. సెమ్మేడు తర్వాత అరపలేశ్వర స్వామి ఆలయం వచ్చేస్తుంది. జస్ట్ ఒక 5 మినిట్స్‌లో మనకి చూసుకున్నట్లయితే. ఇదేనండి మీరు చూస్తున్నారు కదా! అర్పలేశ్వర స్వామి టెంపుల్. మీరు చూస్తున్నారు ఇదిప్పుడు. మనకి కోవిల్ దగ్గర నుంచి ఇటువైపు ఇలా వెళ్తే మనకి ఆగాయిగంగా వాటర్ ఫాల్స్ దగ్గరికైతే వెళ్ళొచ్చు. మనకి ఆగాయిగంగా వాటర్ ఫాల్స్ ఇక్కడ టికెట్ కౌంటర్ ఉందండి. 30 రూపీస్ వచ్చి పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి 20 రూపీస్. టికెట్ తీసుకున్నాక మనం ఇటెళ్ళి దిగాల్సి ఉంటుంది. మొత్తం 1300 స్టెప్స్ ఉంటాయి మొత్తం. మనకి చూసుకున్నట్లయితే పైన వాటర్ బాటిల్ కానీ ఏమైనా తినడానికి ఏమైనా తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోండి.
కింద అయితే ఏమీ ఉండవు. నేను వాటర్ బాటిల్ కూడా తెచ్చుకున్నా. చూడండి సీనరీస్ ఎట్లా ఉన్నాయో ముందు, ఎక్సలెంట్. ఒక లోయలో పడిపోతున్నట్టు అనిపిస్తుంది. మీరు చూడొచ్చు చెట్లు, ఎక్సలెంట్. రాళ్లతో కూడిన కొండ మీరు చూస్తున్నారు కదా. ఇప్పటికి ఒక 200 మెట్లు అయితే దిగి ఉంటాం. ఇంకా ఉన్నాయి 1100 మెట్లు. మీరు చూడొచ్చు ఇది 90 డిగ్రీస్ కంటే కొంచెం తక్కువ 80 డిగ్రీస్ యాంగిల్స్ ఉన్నాయి మెట్లు. కాళ్ళు వణుకుతున్నాయి. మీకు ఇక్కడ ఒక చిన్న వ్యూ పాయింట్ అయితే ఉంది మధ్యదారిలో, ఒక 300 స్టెప్స్ దాటిన తర్వాత. చాలా బాగుంది. లోయ మొత్తం మీరు చూడొచ్చు, మెట్లు కూడా. ఇటువంటి దగ్గర మనం ఎవరినైనా పక్కన వాళ్ళని అడిగామనుకోండి ఇంకా ఎన్ని స్టెప్స్ ఉన్నాయని, వాళ్ళు చెప్తా ఉంటారు అన్నమాట. తక్కువే ఉంది, ఇక్కడే దగ్గరే, మీకు వినిపిస్తుంది కదా సౌండ్ అని. అవి చెప్పి మోసపోవద్దు. అవి చెప్పినప్పుడు మీరు విని మోసపోవద్దు. ముందుగానే తెలుసుకోండి ఎన్ని స్టెప్స్ ఉంటాయి ఏంటి, నువ్వు దిగ్గలవా లేదా అనేది అన్నీ కూడా. ఓకే, మీకు అక్కడ ముందు చూసుకున్నట్లయితే ఫాల్స్ అక్కడ ఉన్నాయి. అంతకంటే ముందు మనం చూసుకున్నట్లయితే వర్షాకాలంలో ఇక్కడికి వాటర్ వచ్చే జాడలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు చూడొచ్చు వాటర్. వర్షాకాలంలో అయితే వాటర్ ఖచ్చితంగా ఇక్కడ వచ్చి ఉండద్దు. మీరు చూడొచ్చు వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది దగ్గర దగ్గర 300 అడుగుల ఎత్తు నుండి అయితే పడుతుంది. దీని పేరు ఆగాయి గంగాయి వాటర్ ఫాల్. ఈరోజు డేట్ వచ్చి 16 మే నెల 2026. మీరు చూడొచ్చు మే నెలలో ఇంత వాటర్ ఉందంటే వర్షాకాలంలో ఇంకెంత వాటర్ ఉంటుందని మీరు గమనించండి. ఒకసారి ఊహించుకోవచ్చు మీరు. నేను ఎగ్జాక్ట్గా 200 అడుగుల దూరంలో ఉండుంటా, కానీ ఇక్కడ ఒక అరగంట ఉంటే మీరు మొత్తం తడిసిపోతారండి. అక్కడికి వెళ్ళి స్నానం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తుంపర్లు, వాటర్ యొక్క తుంపర్లు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడికి వస్తున్నాయి. అవి నిజంగా చెప్తున్నా, వర్త్ అండి, ఎక్సలెంట్ ఉంది. మనకి వాటర్ ఫాల్ నుంచి వచ్చిన వాటర్ వచ్చి అయితే మనకి ఇట్లా వెళ్ళిపోతుంది కిందకి. మీకు నీటి తుంపర్లు కనిపిస్తున్నాయో లేదో నాకు తెలియదు, కానీ ఎక్సలెంట్ ఉందండి వాటర్ ఫాల్ అయితే మాత్రం వర్త్. వర్షాకాలంలో చూసుకున్నట్లయితే మీరు ఈ పక్కన ఉంది కదండి నాచుపట్టి, అక్కడ కూడా వస్తుంది. నాకు తెలిసిన వరకు అయితే వర్షాకాలంలో అక్కడికి వెళ్ళలేమండి, అంత తీవ్రత అయితే వస్తుంది. ఇప్పుడైతే మాత్రం మంచిగా ఉంది, ఓపెన్ షవర్. మీకు వాటర్ ఫాల్స్కి పక్కనే చూసుకున్నట్లయితే లేడీస్ వస్తే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, బట్టలు అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇంకొకసారి చూద్దాం. వాటర్ దగ్గర దగ్గర ఒక 200 మంది అయితే అక్కడ ఉన్నారు. మీరు ఈ వాటర్ ఫాల్ అయితే మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే మార్నింగ్ రండి, ఈవినింగ్ మాత్రం వెళ్ళండి. ఇక్కడే ఉండండి, మొత్తం ఫుడ్ తెచ్చుకోండి, ఫుడ్ వాటర్ అన్నీ తెచ్చుకొని ఇక్కడే ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది. నేచర్ థెరపీ అంటాం కదా, అట్లుంటుంది అనమాట. ఈ వాటర్ ఫాల్ ప్రత్యేకత ఏంటంటే ఆకాశం నుంచి ఊడి పడుతున్నట్టుగా అనిపిస్తుందండి. వాటర్ అనిపించడమే కాదు, అట్లనే పడుతుంది కూడా. అంటే రాళ్ళకి తగలకుండా డైరెక్ట్గా వాటర్ పడుతుంది అనమాట, వర్షంలా పడుతుంది అనమాట. ఇది దీని యొక్క ప్రత్యేకత. అందుకే దీనిని ఆకాశ గంగా అంటారు, తమిళ్లో ఆగాయి గంగాయి. మీకు ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నట్టున్నాయి ఆ తుంపర్లు, ఆ వాటర్ పడిన తుంపర్లు మీకు వీడియోలో కనిపిస్తున్నట్టున్నాయి. మీరు చూడండి, గమనించండి. బాయ్ బాయ్. వాటర్ ఫాల్స్కి అయితే మనం బాయ్ చెప్పేస్తున్నాం. బాయ్ చెప్పిక వెళ్ళిపోదాం. మనకి చూసుకున్నట్లయితే ఆగాయి గంగాయి వాటర్ ఫాల్ పక్కనే ఇంకొక వాటర్ ఫాల్ ఉందండి. ఈ పక్కనే అది మాట, మీరు చూడొచ్చు.
మీకు అక్కడ వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, అది ఇంకొక వాటర్ ఫాల్ అది. మరి అది వాటర్ అదే వే లేదా ఏమో తెలియదు, మరి డేంజర్ అనుకుంటా. అక్కడైతే ఏం వే లేదు. దిగేటప్పుడు హాఫ్ అన్ అవర్లో దిగిపోయానండి, కానీ ఎక్కేటప్పుడు మాత్రం ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మెట్ల దగ్గరికి అయితే వచ్చేసా, 1300 మెట్లు ఎక్కాలి ఇప్పుడు. మొత్తం చెమటలు అయితే పెట్టేస్తుంది. సగమే ఎక్కాను లేదు తెలియదు, కానీ ఆగాగా ఎక్కండి. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా సీనరీ అయితే చాలా బాగుంది. చూడొచ్చు మీరు. మబ్బులు పైన అయితే మబ్బులు ఉన్నాయి మనకి. బాగా చూడండి, ఎక్సలెంట్ ఉంది. కొల్లి హిల్స్ మౌంటైన్ రేంజ్. మెట్లు ఎక్కేటప్పుడు ప్రతి 200 మెట్లకు ఒక 2 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ మెట్లు ఎక్కడం స్టార్ట్ చేయండి. దిగేటప్పుడు అరగంట పడుతుంది, ఎక్కేటప్పుడు ఏమో గంట పడుతుంది. డబుల్ అనమాట. బ్రీతింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉండాలి. ఫైనల్గా వాటర్ ఫాల్ మాత్రం వర్త్ నిజంగా. కాకపోతే అక్కడ ఎక్కువసేపు ఉండడానికి ప్రయత్నించండి, చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ ఉంది. నేచర్ థెరపీ అంటాం కదా, అట్లుందనమాట.